సార్ ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత సరోజాదేవి గారు చనిపోవడం జరిగింది సార్. సో, ఇండస్ట్రీలో ఒక విషాదం అయితే నెలకొనడం మనం చూస్తున్నాం. 200 పైగా చిత్రాల్లో యాక్ట్ చేశారు. ఎన్నో అవార్డులు, నంది అవార్డులు, నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్‌గా ట్యాగ్ కూడా సంపాదించుకున్నారు. సో, అటువంటి యాక్ట్రెస్ ఇప్పుడు లేకపోవడం అనేది ఆవిడ అభిమానులను కూడా కలిచివేస్తుంది. సో, ఒక్కసారి సరోజాదేవి గారి బయోగ్రఫీ, సినీ ప్రస్థానం గురించి ఒకసారి చెప్తారా సార్? సరోజాదేవి ఆమె 1955 నుంచి 1986 వరకు 29 సంవత్సరాలు, 161 సినిమాలు లీడ్ యాక్ట్రెస్‌గా చేసింది. అంటే లీడ్ హీరోయిన్‌గా చేసింది. ఈ రికార్డ్ ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు ఇండియాలో. అంటే 29 ఏళ్ల పాటు 161 సినిమాల్లో, అది కూడా ఆ కాలంలో ఆమె లీడ్ యాక్ట్రెస్‌గా ఉండగలగడం అనేది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఆమెను ఫిమేల్ సూపర్ స్టార్ అని కూడా చెప్పేవాళ్ళు. సో ఈమె బయోగ్రఫీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీ. ముందుగా నేను బయోగ్రఫీ చెప్పి తర్వాత ఆమె జీవిత విశేషాలు, సినిమా విశేషాలు చెప్తాను. బేసిక్‌గా బి అంటే అర్థం భైరప్ప సరోజాదేవి. మామూలుగా కన్నడ, తమిళ్ వాళ్ళు తండ్రి పేరునే ఇంటి పేరుగా పెట్టుకుంటుంటారు. అలాగా ఈమె బి సరోజాదేవి అయింది. వీళ్ళ నాన్న భైరప్ప, వీళ్ళమ్మ రుద్రమ్మ. వీళ్ళ నాన్న ఏందంటే అప్పుడు బెంగుళూరులో ఈ అమ్మాయి పుట్టింది. బెంగుళూరులో ఉండేవాళ్ళు. వీళ్ళ నాన్న మైసూరు మహారాజా వాళ్ళు పరిపాలించేవాళ్ళు అప్పుడు. మైసూరు సంస్థానం అనేవాళ్ళు. ఆ మైసూరు సంస్థానంలో వీళ్ళ నాన్న ఒక ఉన్నతమైన పోలీస్ అధికారిగా ఉండేవాడు. అమ్మేమో హౌస్ వైఫ్‌గా ఉండేది. వీళ్ళకి అప్పటికే ముగ్గురు కూతుర్లు అనమాట. పార్వతి, కమల, సిద్ధలింగాంబిక అని ముగ్గురు కూతుర్లు. నాలుగో బిడ్డ కొడుకు కావాలని ఇద్దరు కూడా కోరుకున్నారు. ముఖ్యంగా తల్లికైతే కొడుకు కావాలి, ముగ్గురు కూతుర్లు అయ్యారు అనేది ఉండేది. బట్ ఆమెకి ఆశలకు విరుద్ధంగా కూతురే పుట్టింది. సో ఆమె డిసప్పాయింట్ అయింది. వీళ్ళ తాతయ్య ఈమెను ఎవరికైనా దత్తతకి ఇచ్చేయండి, నలుగురు ఆడపిల్లల్ని పెంచడం కష్టమని సలహా ఇస్తే కూడా వాళ్ళమ్మ ఒప్పుకోలేదు. అంటే నా బిడ్డ నాకు బరువేం కాదు, నేను నలుగురు బిడ్డల్ని పెంచుకుంటానని వాళ్ళమ్మ గట్టిగా నిలబడి ఈమెను పెంచింది. అయితే చిన్నప్పటి నుంచి కూడా కొడుకు అనే ఫీలింగ్ ఉండడం వల్ల కూతుర్ని కొడుకులాగా పెంచడానికి ఆమె ట్రై చేసింది. అప్పుడు క్రిస్టియన్ కాన్వెంట్లో ఈమెను చేర్చారు. అయితే ఈమెకి మగ డ్రెస్సు వేయడం, ఇంట్లో మగ పిల్లవాళ్ళలాగా పెంచడం అనేది ఆమె చేయడంతో స్కూల్లో కూడా ఈమెని సరోజిగాడు అన్నట్టుగా ఏడిపించడం మొదలుపెట్టారు. సో దాని తర్వాత కొంచెం ఆమె పాప కూడా వచ్చి ఇంట్లో నన్ను అందరూ ఇలా ఏడిపిస్తున్నారంటే మెల్లమెల్లగా ఆమెకు అలవాటు నుంచి తప్పించి అమ్మాయి బట్టలు వేయడం, బొట్లు పెట్టడం ఇవన్నీ తర్వాత చేశారని చెప్తారు. సో వీళ్ళ నాన్న ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు నాటకాలు అంటే ఇష్టం అనమాట. సో నాటకాలు వేసేవాడు ఆయన. సో ఈ చిన్న పాప ఈ సరోజ అంటే వాళ్ళ నాన్నకు కూడా చాలా ముద్దుగా ఉండేది. చిన్న క్యారెక్టర్ ఏమన్నా బాల నటికి అవసరమైనప్పుడు ఈ పాప దగ్గర వేషం వేయించి అందంగా అలంకరించి ఆయన కూడా ముచ్చట పడేవాడు అనమాట. అలాగా ఈ పాపకి ఏంటంటే డ్యాన్స్ నేర్పించారు, పాటలు పాడడం నేర్పించారు, యాక్టింగ్ కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నేర్పించారు అనమాట. వీళ్ళు ఒక్కలిగా కులానికి సంబంధించిన వాళ్ళు. సో కొంత ఎలిట్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఆ అమ్మాయి ఒక పాట పాడినప్పుడు చాలా మంది వచ్చారనమాట ఆ రోజు ఆడిటోరియంకి. అప్పుడు హొన్నప్ప భాగవతారని ప్రముఖ కన్నడ నటుడు, ఆయన ప్రొడ్యూసర్ కూడా, ఆయన ఈ అమ్మాయిని చూసి పేరు అడ్రస్ కనుక్కొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడి, నేను ఒక సినిమా తీస్తున్నాను, దాంట్లో ఒక సపోర్టింగ్ రోల్ ఉంది, మీ పాప కావాలి అని అడిగితే ఈ అమ్మాయి నాకు ఇష్టం లేదు సినిమాలు అని, నేను యాక్ట్ చేయను అని అమ్మాయి చెప్పింది. బట్ వాళ్ళ అమ్మ నాన్న లేదు, అంత పెద్ద ఆయన వచ్చి అడుగుతుంటే మనం రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఏం కాదు మేమంతా ఉంటాం కదా అని చెప్పి ఈమెను ఎంకరేజ్ చేసి దానికి ఒప్పించారు. ఆ సినిమా పేరు మహాకవి కాళిదాసు. 17 ఏళ్ల వయసులో ఈ అమ్మాయి ఆ సినిమాలో చేసింది. 1955లో అది రిలీజ్ అయింది. దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి.
అందువల్ల ఆ సినిమా కొంత పాపులర్ అవడంతో ఈ అమ్మాయి కూడా ఎవరు ఏంటి అనేది విచారించారు. అలాగా ఈ అమ్మాయి కూడా పాపులర్ అయింది. తర్వాత అక్కడి నుంచి మద్రాసు, అప్పట్లో సినిమా ఇండస్ట్రీ అంటే మద్రాసులో ఉండే సౌత్ ఇండియా అంతా కూడా. అట్లా వీళ్ళు కూడా మద్రాసు షిఫ్ట్ అయ్యారు. ముఖ్యంగా వీళ్ళ అమ్మ ఈ అమ్మాయి విషయాలన్నీ చూసుకోవడం మొదలుపెట్టింది. ఆహ్, దాని తర్వాత 58లో 57లో తెలుగులో 'పాండురంగ మహత్యం' రిలీజ్ అయింది. అంతకుముందు ఆమెకి తెలుగులో ఫస్ట్ సినిమా చెప్పాలంటే 'పెళ్లి సందడి'. బట్ అది రిలీజ్ కాలేదు. అదెప్పుడో 59లో అయింది. 'పాండురంగ మహత్యం' ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ కూడా ఎక్కడో చూసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడన్నమాట 'పాండురంగ మహత్యంలో'. అప్పుడు కూడా ఈ అమ్మాయి చామన ఛాయగా ఉంది. వద్దని వాళ్ళ మేకప్ మ్యాన్ పీతాంబరం చెప్పినప్పటికి కూడా ఎన్టీఆర్ ఇన్సిస్ట్ చేసి ఈ అమ్మాయి ఉండాలని అనుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో కూడా 'భూ కైలాసు', 'పెళ్లి సందడి', 'సీతారామ కళ్యాణం', 'జగదేక వీరుడు', 'మంచి చెడు', 'శ్రీకృష్ణార్జునుడు' ఇలాంటి అనేక సినిమాలు తెలుగులో చేసింది. అయితే కన్నడలో బిఆర్ పంతులు అనే ఒక డైరెక్టరు ఈమెతో 'రత్నగిరి రహస్య' అనే ఒక సినిమా స్టార్ట్ చేశారు 1958లో. బిఆర్ పంతులు అప్పట్లో ఫేమస్ డైరెక్టర్ అనమాట. ఆయన తమిళ్‌లో కూడా అదే సినిమాని 'తంగమలై రహస్య', 'రత్నగిరి' అన్న 'తంగమలై' అన్న ఒకటే, బంగారు కొండ. సో 'తంగమలై రహస్య' అని శివాజీ గణేషన్‌తో కాంబినేషన్‌లో చేశాడు. ఈ సినిమాతో ఆమె తమిళ అరంగేట్రం చేసిందనమాట. ఇటు తెలుగేమో దీంతో చేసింది. ఆ తర్వాత 58లో ఎంజీఆర్ ఈమెను హీరోయిన్‌గా పెట్టి 'నాడోడి మన్నన్' అనే సినిమా చేశాడు. ఈ 'నాడోడి మన్నన్' మామూలుగా ఎంజీఆర్‌కి ఏందంటే ఎవరైనా ఒక హీరోయిన్‌తో ఆయన కనెక్ట్ అయితే వరుసగా ఆమెతోనే సినిమాలు చేయడం. అలాగా ఎంజీఆర్ ఈమెని కంటిన్యూ చేశాడు. సో ఈ 'నాడోడి మన్ననే' హిందీలో 'పైగానే' రీమేక్ అయిందనమాట దిలీప్ కుమార్‌తో. దాంతో హిందీలోకి ఎంటర్ అయిపోయింది. హిందీలో విపరీతంగా మళ్ళీ సినిమాలు. హిందీలో మనకి దిలీప్ కుమారు, సునీల్ దత్తు, రాజేంద్ర కుమారు వీళ్ళంతా హిందీలో చేసింది. తమిళ్లో ఏమో ఎంజీఆర్, శివాజీ గణేషను, జమిని గణేషను అలాంటి వాళ్ళతో తమిళ్లో చేసింది. కన్నడలో ఏమో శివరాజ్ కుమారు, కళ్యాణ్ కుమార్ లాంటి హీరోలతో అక్కడ చేసింది. తెలుగులో ఏమో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళతో తెలుగులో చేసింది. ఇలాగా 4 భాషల హీరోయిన్ గా మారిపోయింది. ఈమెకు తమిళోళ్ళేమో మద్రాస్కా సుందరి అని సుందర్ తార, మద్రాస్కా సుందర్ తార అని బిరుదు ఇచ్చారు. కన్నడ వాళ్ళేమో అభినయ సరస్వతి అని పిలవడం మొదలుపెట్టారు. తమిళోళ్ళేమో కన్నడత్తు పెంగిలి అంటే రామచిలుక అని తమిళ్లో ఈమెకి బిరుదు ఇచ్చారు. ఇలాగా ఈమె ఒక్కసారిగా బిజీ ఆర్టిస్ట్ అయిపోయిందనమాట హీరోయిన్ గా. అంటే 4 భాషల్లో కూడా ఈమెకు విపరీతంగా సినిమాలు రావడం మొదలుపెట్టింది. ఈమె కూడా హోంవర్క్ చేయడం, ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం, ఇది వీళ్ళమ్మ వెంటనే ఉండేది. వీళ్ళమ్మే మొత్తం డేట్లు చూడడం కానీ అసలు ఈమెకి తెలిసేది కాదు ఏ సినిమా చేయబోతున్నాం, రేపు షూటింగ్ ఏందో కూడా ఒకసారి ఈమెకి దిక్కుదోచేది కాదు. అదంతా కూడా వాళ్ళ అమ్మ గైడ్ చేసింది. వాళ్ళమ్మ ఈమెను దగ్గరుండి ఇది చేసింది. వాళ్ళమ్మ కొన్ని రూల్స్ కూడా పెట్టింది. అదేంటంటే అప్పట్లో మోడర్న్ క్యారెక్టర్లకి స్లీవ్లెస్ బ్లౌజులు, స్విమ్ సూట్లు కూడా ఉండేవి. ఆ 2 మాత్రం బ్యాన్ చేసింది వీళ్ళమ్మ. అందుకని ఈమె జీవితంలో ఎప్పుడు స్లీవ్లెస్ వేసుకోలేదని చెప్తారు. సో ఫస్ట్ లో ఈమె రొమాంటిక్ సినిమాలు ఎక్కువ చేయడం కూడా కనబడుతుంది మనకి. ఓవరాల్ గా ఈమె తమిళ్లో ఒక మొత్తం 200 సినిమాల పైన ఈమె కెరీర్ లో చేస్తే తమిళ్లోనే 90 సినిమాలు చేసింది. ఎక్కువగా ఏం చేసినవన్నీ కూడా తమిళ్లో ఎక్కువ, తమిళ ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక్క ఎంజీఆర్ ఇందాక చెప్పాను కదా, ఒక హీరోయిన్ ఉంటే ఆయన కంటిన్యూ చేస్తాను. అలాగా ఎక్కువ చేసిన సినిమాలు ఎంజీఆర్ తో ఈ కెరీర్ లో 26 సినిమాలు ఎంజీఆర్ తో చేసింది. అట్లాగే శివాజీ గణేషన్ తో 22 సినిమాలు చేసింది. జమిని గణేషన్ తో 17 సినిమాల వరకు జమిని గణేషన్ తో చేసింది. ఈ కాంటెక్స్ట్ లో ఆమెకు 25 ఏళ్లకే పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి కూడా చేసేసారు. 1967లో శ్రీహర్ష అనే ఒక ఇంజనీర్ అనమాట. ఆయన బెల్లులో పనిచేసేవాడు, భారత్ ఎలక్ట్రానిక్స్ లో బెంగళూరులో. ఆయనతో పెళ్లి చేశారు. అయితే ఆయనకి ఫైనాన్షియల్ విషయాల పట్ల కానీ స్త్రీలు కొంత మోడర్న్ గా ఉండాలి, స్త్రీలు కూడా ఈక్వల్ గా ఉండాలి అన్న అభిప్రాయాలు ఉండేవి. అప్పట్లో ఈమెకి ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు పెద్ద ఎత్తున ఉండేవి. రైడింగ్స్ జరిగేవి మీద.
అవన్నీ ఆయన వచ్చిన తర్వాత ఈమె ఫైనాన్షియల్ విషయాలన్నీ ఆయన తీసుకోవడం మొదలుపెట్టాడు. అంతకుముందు తల్లి చేయగలిగితే కొన్ని తల్లి చేయలేని పనులు భర్త తీసుకున్నాడు. అందువల్ల ఈమెకి కొంత పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందనమాట. అన్నీ భర్త హ్యాండిల్ చేయడం వల్ల. అయితే ఆయనకేందంటే ఈ రాజేంద్ర కుమార్ సలహా ఇచ్చాడంట. హిందీ హీరో. మామూలుగా ఇట్లా మా పెళ్ళిళ్ళు అయినాక హీరోయిన్‌లుగా వద్దంటారు భర్తలు. మీరలా చేయకండి. ఆమె చాలా మంచి పొజిషన్‌లో ఉంది. ఆమె కెరియర్‌ని మీరు నలిపేయకండి అని సలహా ఇస్తే తల్లి వద్దన్నా కూడా భర్త ప్రోత్సహించడంతో ఆమె కంటిన్యూ అయితా వచ్చిందనమాట. నిజానికి గాని భర్త గాని ఆపేసుంటే ఆమె ఆగిపోయి ఉండేది. కానీ భర్త ఎంతో ప్రోగ్రెసివ్ మైండ్‌తో ఆమెను కంటిన్యూ చేయించాడనేది చెప్తారనమాట. సో, అలాగా ఆమె భర్త 86లో చనిపోయాడు. ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చి 86లో చనిపోతే 86 వరకు కూడా ఆమె 67లో పెళ్ళైనా 86 వరకు ఇదే విధంగా అంటే లేడీ సూపర్ స్టార్ ఎట్లయితే మనం అనుకుంటున్నామో అలాగే ఆమె కంటిన్యూగా చేయగలిగింది. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన 1 ఇయర్ వరకు కూడా ఆమె అసలు బయట వ్యక్తులతో మాట్లాడడం కూడా మానేసింది. ఆమెది అప్పటికే 13 సినిమాలు డేట్లు ఇచ్చేసి నిర్మాతలందరూ పాపం ఇంటి దగ్గరకు రావడం, ఈ పరిస్థితి చూసి వెళ్ళిపోవడం ఇలాగ జరుగుతుంటే ఆమె ఈ ఒత్తిడి తట్టుకోలేక అవి మాత్రం ఫినిష్ చేస్తానని చెప్పి ఆ 13 సినిమాల్ని ఫినిష్ చేసేసి ఒక 5 ఏళ్ల పాటు గ్యాప్ తీసేసుకుంది. ఇంకా సినిమాలు వద్దు నాకు. నా భర్త అప్పటికే వీళ్ళకి వ్యాపారాలున్నాయి. భర్త వ్యాపారాలు స్టార్ట్ చేశాడు. నా వ్యాపారాలు చూసుకుంటాను. ఇంక నేను సినిమా రంగంలోకి వెళ్ళనని ఆమె డిసైడ్ అయింది. కానీ సినిమా నిర్మాతలు గాని, హీరోలు గాని వదలలేదు. దాంతో మళ్ళీ ఒక 5 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా రంగంలోకి మళ్ళీ ఎంటర్ అయింది. అయితే ఈసారి రొమాంటిక్ సినిమాలు చేయకుండా కొంత డీసెంట్‌గా ఉన్న క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టిందనమాట. అలాగా ఆమె కెరీర్ అనేది చిన్న చిన్న ఒడుగుదొడుకులు ఉన్నాయి గానీ, ఓవరాల్‌గా నేను ఇందాక చెప్పినట్టుగా 29 ఏళ్ల పాటు 161 సినిమాల్లో లీడ్ హీరోయిన్‌గానే ఆమె చేసింది. సపోర్టింగ్ రోల్స్ చేయలేదు. 161 సినిమాల తర్వాత అంటే ఇంకొక 40 సినిమాల్లో మాత్రమే ఆమె సపోర్టింగ్ యాక్టర్, తల్లి క్యారెక్టర్‌లు ఇట్లాంటివి తర్వాత కాలంలో ఆమె చేసింది. సో, ఆమెకి ముగ్గురు పిల్లలు భువనేశ్వరి, తర్వాత ఇందిర, గౌతమ్, రామచంద్రన్. ఎంజీఆర్‌తో ఉన్న గౌరవంతోనే తన కొడుక్కి ఎంజీ రామచంద్రన్ లాగా గౌతమ్ రామచంద్రన్ అని పేరు పెట్టింది. అట్లాగే ఇందిరాగాంధీ దీంతో ఇందిర అనే పేరు ఇందిరాగాంధీ ఇన్స్పిరేషన్‌తో పెట్టిందనమాట. సో, దాని తర్వాత ఆమె రిటైర్డ్ అయినాక సినిమాల నుంచి వ్యాపారాలు చేసుకోవడం. రెండవది ఆమెకి చారిటబుల్ ఇష్టం అనమాట యాక్టివిటీస్. సో, ఈ మధ్యలో కూతురు కూడా పెద్ద కూతురు చనిపోయింది భువనేశ్వరి. సో, తన తల్లి పేరుతో, కూతురు పేరుతో, భర్త పేరుతో అనేక ట్రస్టులు, ఎన్‌జీఓస్ పెట్టి అనేక మందికి ఆమె లైవ్లీహుడ్ కల్పించడం, పిల్లలకి స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, యూనివర్సిటీ స్థాయి పిల్లలకి, తర్వాత ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కి సంబంధించి పనిచేయడం, అనాథ పిల్లలని చదివించడం, ముఖ్యంగా ఆడపిల్లల్ని. ఈ యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేసింది. అవన్నీ కూడా సైలెంట్‌గా ప్రచారం లేకుండానే చేసిందని చెప్తారు. ఆమెకిక అవార్డుల విషయానికొస్తే ఆమెకెప్పుడో 69లోనే ఆమెకు పద్మశ్రీ వచ్చింది. తర్వాత 1692లో పద్మభూషణ్ వచ్చింది. ఎన్టీఆర్ అవార్డు కూడా ఆమెకొచ్చింది. అట్లాగే కలైమామణి అని తమిళోళ్ళు కలైమామణి అవార్డు ఇచ్చారు. బెంగుళూరు యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చారు. ఆ తర్వాత అనేక అవార్డులు లెక్కేస్తే మనకి చాలా అవన్నీ మనం లిస్టే చాలా పెద్దదవుతుంది. చాలా అవార్డులు ఆమెకి వచ్చాయి. సో, ఓవరాల్‌గా ఆమె 4 లాంగ్వేజ్‌ల్లో 200 పైన సినిమాలు చేసి ఒక రికార్డ్ తెలుగులో కూడా అప్పుడు ఒక వైజయంతిమాల లాంటి వాళ్ళు పరభాష నటీమణులు ఉన్నారు కానీ ఈమె ఎక్కువ సినిమాలు చేసి నాన్ తెలుగు హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్ అవ్వడం కూడా గొప్ప విషయం. అట్లాగే కన్నడ మదర్ టంగ్ అయినప్పటికీ తమిళ్‌లో 90 సినిమాలు చేసి రికార్డు క్రియేట్ చేయడం. హిందీలో కూడా ఆ పీరియడ్‌లో ఒక తెలుగు హీరోయిన్ అన్ని సినిమాలు చేయడం. ఇవన్నీ కూడా ఆమె రికార్డు క్రియేట్ చేసింది. సో, ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే
సినిమాలు అంటే తెలుగే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నంత వరకు కూడా ఈ భైరప్ప సరోజాదేవి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.